హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం నేర్చుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది. అంటే నేము, టైము, జాయినింగ్ డేట్, ఈమెయిల్ అడ్రెస్, డిపార్ట్‌మెంట్. మనం ఇక్కడ ఏదన్నా ఒక డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సీరియల్ నంబర్ అనేది ఇచ్చాం మనం. ఇచ్చినప్పుడు మనకిక్కడ 22 డేటా అనేది 22 రోస్‌లో డేటా అనేది ఉంది. ఫిల్టర్ అప్లై చేసి మనం ఇక్కడ ఓన్లీ ఏదైనా డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమైతుంది అంటే రిటైల్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది 4, 9, 10, 12 వచ్చింది. సీరియల్ నంబర్ ఇట్లా కాకుండా మనకిక్కడ ఓన్లీ రిటైల్ అనేది 1, 2, 3, 4 అనేది కంటిన్యూషన్ సీరీస్ అనేది రావాలి. మనం ఫిల్టర్ అప్లై చేసినా గాని. సో, అది రావాలి అంటే షార్ట్‌కట్ కీ ఏంటనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీరియల్ నంబర్ డిలీట్ చేసేద్దాం. చేసి మనం ఇక్కడ ఒక సబ్‌టోటల్ అనేది ఫంక్షన్ యూజ్ చేసి సబ్‌టోటల్ ఫంక్షన్ యూజ్ చేసి 103 నంబర్ టైప్ చేసి, నెక్స్ట్ మనకి ఏదైతే డేటా కావాలనుకుంటున్నామో, ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసేద్దాం. ఎంటర్ చేస్తే మనకిక్కడ సీరియల్ నంబర్ అనేది వచ్చింది. సీరియల్ నంబర్ అనేది కంటిన్యూషన్ సీరీస్ నంబర్ అనేది వచ్చింది. ఈ సీరీస్ నంబర్‌ని ఇప్పుడు మనము ఫిల్టర్‌లోకెళ్ళి ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్ నేమ్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ లీగల్ సెలెక్ట్ చేశాను. లీగల్ సెలెక్ట్ చేసినప్పుడు మనకిక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ చూడండి. లీగల్‌లో ఉన్నప్పుడు 1, 2, 3 అనేది సీరీస్ వచ్చింది. అట్లాగే వేరే డిపార్ట్‌మెంట్ చూద్దాం. సేల్స్ సెలెక్ట్ చేద్దాం. సేల్స్ సెలెక్ట్ చేసినప్పుడు సేల్స్ కూడా 1, 2, 3, 4 అనే వచ్చింది. సో, ఇక్కడ ఇదండి ఇవాల్టి వీడియో షార్ట్‌కట్ వచ్చేసి దీనివల్ల మనకి డేటా అనేది ఒక ప్రొఫెషనల్ లుక్‌లో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.